ప్రాణాలు కాపాడమే కదా వైద్యుల పని అనుకోకండి. ఆమె తన వృత్తి ధర్మాన్ని కేవలం హాస్పిటల్లోనే కాకుండా రహదారి మీదనే సిపిఆర్ చేసి ఓ పసి ప్రాణానికి తిరిగి ఊపిరిపోసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడ అయ్యప్ప నగర్ లో కరెంట్ షాక్ గురైన సాయి అనే 6 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో అటువైపు వెళ్తున్న డాక్టర్ రవళి వెంటనే రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ సిపిఆర్ చేసి ప్రాణాలు పోసింది. ఇక గుండె కొట్టుకోవడం తిరిగి ప్రారంభమైన వెంటనే ఆసుపత్రికి తరలించి బాలుడికి చికిత్స అందించారు. అయితే ఆ బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళి మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆ డాక్టర్ అమ్మ 6 ఏళ్ల బాలుడి ప్రాణం కాపాడింది. అదేంటి, ప్రాణాలు కాపాడటమే కదా వైద్యుల పని అనుకోకండి. ఆమె తన వృత్తి ధర్మాన్ని కేవలం హాస్పిటల్లోనే కాకుండా రహదారి మీదనే సిపిఆర్ చేసి ఓ పసి ప్రాణానికి తిరిగి ఊపిరిపోసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విజయవాడ అయ్యప్ప నగర్ లో కరెంటు షాక్ గురైన సాయి అనే 6 ఏళ్ల బాలుడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో అటువైపు వెళ్తున్న డాక్టర్ రవళి వెంటనే రోడ్డుపైనే బాలుడిని పడుకోబెట్టి సిపిఆర్ చేసి ప్రాణాలు పోసింది. గుండె కొట్టుకోవడం తిరిగి ప్రారంభమైన వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ బాలుడి ప్రాణాలు కాపాడిన డాక్టర్ రవళి మానవత్వంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ విజయవాడలో చెందిన డాక్టర్ రవళి సామాజిక బాధ్యతతో తన వైద్య వృత్తి ద్వారా ఒక ముందు ప్రాణాన్ని కాపాడారు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా విజయవాడలో కూడా పెద్ద ఎత్తున చర్చాంశంగా మారింది. 2 రోజుల క్రితం ఆమె ఒక ఊరి నుంచి విజయవాడ వస్తూ ఉండగా విజయవాడ అయ్యప్ప నగర్ ప్రాంతంలో ఒక బాలుడి నుంచి ఆమె తండ్రి బుటాలపై వేసుకుని తీసుకువెళ్తూ కనిపించాడు. అది ఏడుస్తూ రోడ్డు మీద అచేతనంగా ఉన్న ఆ బాలుడిని రోడ్డుపై పడుకోబెట్టి ఏడుస్తూ ఉండగా అప్పుడే అటువైపు వెళ్తున్న డాక్టర్ రవళి విషయం తెలుసుకునేందుకు కారు దిగి అక్కడ చేరుతున్నారు. విద్యుత్ఘాతానికి గురైన ఆ బాలుడు పూర్తిగా స్పృహ కోల్పోయి అచేతనంగా పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన ఆమె సిపిఆర్ విధానం ద్వారా దాదాపు 6 నుంచి 7 నిమిషాల పాటు గుండెలను చేతిపై కొడుతూ మరోవైపు శ్వాస పీల్చేందుకు తన నోటితో ఆ బాలుడి నోటి శ్వాస కూడా తీసుకుని సిపిఆర్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు. దీంతో అప్పటి వరకు స్పృహ లేకుండా అచేతనంగా పడి ఉన్న బాలుడు కొంత కదలిక వచ్చింది. వెంటనే అతన్ని తల కిందకి అలాగే కాళ్ళు పైకి ఉంచి మొత్తం మెదడులోకి రక్త ప్రసరణ జరిగే విధంగా అంటే వైద్య పరిభాషలో మొత్తం ఒక సీక్వెన్స్ గా తీసుకువెళ్ళి ఆమె పక్కన ఉన్న హాస్పిటల్ కూడా తరలించారు. దాదాపు 24 గంటల పాటు అతను అబ్జర్వేషన్ లో ఉంచి పూర్తిగా కోలుకున్నతో అందరూ కూడా ఊపిరి తీసుకున్నారు. అయితే వైద్యురాలుగా కన్నా కూడా సామాజిక బాధ్యతతో నిర్వర్తించిన తీరు మాత్రం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం మనం చాలా మంది వైద్యులను చూస్తా ఉన్నాం. చాలా చోట్ల కూడా కేవలం వ్యాపార ధోరణితోనో చూసే వైద్యులు చూసాం కానీ ఇట్లా రోడ్డుపై సంబంధం లేని ఒక బాలుడు పడి ఉంటాన్ని గమనించి ఆమె వెంటనే సోషల్ రెస్పాన్సిబిలిటీతో కారు దిగి వెళ్ళటమే కాకుండా తనకు తెలిసిన వైద్యాన్ని కూడా వెంటనే అందించడం ద్వారా ఈ రోజు ఆ బాలుడి ప్రాణాలు కాపాడాలని వైద్యులు కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తాము. ఇదే విధంగా సిపిఆర్ విధానంపై కూడా ఇప్పుడే ఎందుకంటే గతంలో మనం గుండెకి సంబంధించి సిపిఆర్ విధానం విన్నాం. కానీ ఇట్లా విద్యుత్ఘాతానికి గురై గుండె కొట్టుకోవడం ఆగిపోయిన సమయంలో కూడా సిపిఆర్ విధానం ద్వారా చేసి ప్రాణాలు కాపాడుతుందని ఈరోజు రవళి ప్రయోగాత్మకంగా కూడా నిరూపిస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటన అయితే మాత్రం ఆ వీడియో ద్వారా వైరల్ అవుతా ఉంది. ప్రస్తుతం విజయవాడ వ్యాప్తంగా కూడా వైద్య వర్గాల్లో కూడా ఈ అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మరి నిన్నటి వరకు డాక్టర్ రవళి ఎవరికి తెలదు. ఈ రోజు తన సామాజిక బాధ్యత నిర్వర్తించిన తీరు కారణంగానే డాక్టర్ రవళి పేరు అందరికీ వినిపిస్తా ఉంది. ప్రత్యేకంగా ఆమె ఏది అంటే ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటన కూడా అనుభవాన్ని కూడా ఆమె పంచుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా అంతమంది గుమిగుడి ఉన్నప్పుడు కూడా ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో తాను వెళ్లి తన బాధ్యత నిర్వర్తించానని ఈ రోజు అతని పిల్లలు ప్రాణాలు కాపాడటం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని కూడా చెప్తా ఉన్నారు. అయితే సిపిఆర్ విధానాన్ని అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా అవగాహన చేసుకోవడం ద్వారా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ అత్యవసర పరిస్థితుల్లో తప్పకుండా ఉపయోగపడుతుందని కూడా ఆమె చెప్తా ఉన్నారు. మొత్తం మీద ఈ వీడియో ద్వారా చాలా మంది వైద్యులు కూడా కన్నీర్పు కలగాలని, ఇదే విధంగా అందరూ కూడా తమకు చేతనైనంత సాయం అందించే విధంగా ఆదర్శంగా తీసుకోవాలని కూడా
సెట్ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్. చేయి తప్పు చేయి పెట్టాల్సిన అవసరం లేదు.